కన్నా మాటల్లేవు, ఛాలెంజీలు అంతకన్నా లేవు. అధికారంలో ఉన్నప్పుడు మీసం మెల్లేసి రెచ్చిపోయిన ఆ నేతలు ఓడిపోయిన తర్వాత పూర్తిగా మౌనం వహించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 7 నెలలైనా ఓటమిని జీర్ణించుకోలేక తమ పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. రాప్తాడులో ఏం జరుగుతోంది? తోపుదుర్తి సోదరులు ఎలాంటి రాజకీయం చేస్తారు? వాట్స్ ది స్టోరీ? అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తరించిన సెన్సిటివ్ నియోజకవర్గం రాప్తాడు. ఇక్కడ పరిటాల కుటుంబానికి ఎదురొడ్డి నిలిచిన తోపుదుర్తి కుటుంబం ఇప్పుడు తమ ఉనికిని కూడా చాటుకోవటం లేదు. నియోజకవర్గంలో తమకు తిరుగులేదని, భవిష్యత్తులో కూడా ఎదురులేదని చాటుకున్న ఆ సోదరులు ఇప్పుడేం చేస్తున్నారు? అంతటా ఇదే చర్చ కొనసాగుతోంది. 2009లో పునర్విభజన తర్వాత రాప్తాడు నియోజకవర్గం ఏర్పడింది. అనంతపురం జిల్లాలోని అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాలు, శ్రీ సత్యసాయి జిల్లాలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలు ఇందులో ఉన్నాయి. పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల రవీంద్ర హత్యతో ఆయన సత్యమణి సునీత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రాప్తాడు నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. కానీ 2019లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమిని చవిచూసింది పరిటాల సునీత. రాప్తాడులో అప్పటి వరకు పరిటాల కుటుంబం హవా కొనసాగింది. 2019లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులు రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు. మండలాల వారీగా అధికారం చెలాయించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. అవినీతికి పాల్పడ్డారంటూ పరిటాల కుటుంబంపై తోపుదుర్తి సోదరులు ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపైన నోరు పారేసుకున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గతంలో టీడీపీ సర్కారులో చేపట్టిన నిర్మాణ పనుల్ని ఆపేశారు. పేరూరి డ్యాంకి హంద్రీనివా నీటి తరలింపు లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపేసి కొత్త డిజైన్తో పనులు ప్రారంభించారు. భవిష్యత్తులో పరిటాల కుటుంబం ఎన్నికల్లో గెలవదని, అధికారం ఇక తమదే అని ఛాలెంజ్ చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో సీన్ రివర్స్ అయింది. రాప్తాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీత విజయం సాధించింది. రాష్ట్రంలోనూ వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి సర్కారు వచ్చింది. అప్పటి వరకు రాప్తాడులో అధికారాన్ని అనుభవించిన తోపుదుర్తి సోదరులకు ఎన్నికల ఫలితాలు మింగుడుపడలేదు. క్రమంగా నియోజకవర్గానికి దూరమైపోయారు. ప్రకాష్ రెడ్డి 1-2 సార్లు మీడియా ముందుకొచ్చినా మిగిలిన వారు స్థానికంగా అందుబాటులో లేరు. ఎన్నికలు ముగిసి 7 నెలలు పూర్తిగా వస్తున్నా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రకాష్ రెడ్డి సోదరులు కనిపించడం లేదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ప్రకాష్ రెడ్డి క్యాడర్కు అందుబాటులోకి రాకపోవడంపై వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో రాప్తాడు వైసీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, తోపుదుర్తి సోదరులు ఎలాంటి రాజకీయం చేస్తారో వేచి చూడాల్సిందే.